బతకటాకి పతనం అయిపోవాలని పరిస్థితి వస్తే ఇక నారా చంద్రబాబు నాయుడు గారు అసలు మనం ఎందుకు, రాజకీయ నాయకులు ఎందుకు, ప్రజలు ఓట్లు వేయటం ఎందుకు, అసలు మీరు ముఖ్యమంత్రిగా పదవి ఎలగబెట్టాల్సిన అవసరం ఏముంది? ఇచ్చేయండి. మీకన్నా ఎవడెవడో గట్టో డబ్బున్నోడు ఎవడన్నా వస్తాడేమో, పీపీ కింద కూడా ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చేయండి. ఏదోటి మామూలు తీసుకుని శుభ్రంగా రాష్ట్రం ఏదోటి అటో ఇటో తేల్చేస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు జనం మనిషి అయితే చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ వాళ్ళ మనిషి అనేది ప్రతిసారి నిరూపించుకుంటుంటాడు. ఆయన ప్రతిసారి, ఇది మొదటిసారి కాదు కదా, ప్రతిసారి ఆయన నిరూపించుకుంటుంటాడు. ఆరోగ్యశ్రీ అని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో ఉందా? ఏమైపోయింది? ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్లో దోచుకోవటమే కాకుండా ఇవాళ సీఎం రిలీఫ్ కోసం, అంటే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు, సీఎంఆర్ఎఫ్ కోసం, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పేదోళ్ళు మీ సచివాలయం చుట్టూ సెక్రటరియట్ దగ్గరికి, లేకపోతే అధికారుల దగ్గరికి, మీ ఎమ్మెల్యేల దగ్గరికి అంటే బెచ్చం ఎత్తుకుంటాకి వెళ్ళినప్పుడు తిరిగినట్టుగా తిరగాల్సినటువంటి, అంటే పేదలు సామాన్యులు ఈ రాష్ట్ర ప్రజలు హక్కుగా పొందాల్సినటువంటి వైద్యాన్ని మీరు ఎంత దిగజార్చిన పరిస్థితి. వాళ్ళ సామాన్యులందరూ బతకాలంటే, రోగం తగ్గించుకోవాలంటే, బతికి బట్ట కట్టాలంటే మీ ఎమ్మెల్యే దగ్గర నుంచి మీ అధికారుల దగ్గరికి దేహి అని తిరగాల్సినటువంటి కర్మ మీ ప్రభుత్వం వల్ల పట్టిందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాను. నా మాట అక్కర్లా, మీ పిఠాపురం ఇన్ఛార్జి, తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఇన్ఛార్జి వర్మ బహిరంగంగా చెప్తున్నాడు కదా. చెప్తున్నారా చెప్పట్లేదా? ఆరోగ్యశ్రీ పేరు మీద చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నారయ్యా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు. ఆరోగ్యశ్రీ లేకపోవటం వల్ల డబ్బులు కట్టమంటున్నారు, సస్తున్నారయ్యా పేదోళ్ళు అని చెప్పి ఎంత ఆవేదన భరితంగా మాట్లాడాడు. ఆరోగ్యశ్రీ వాళ్ళ ఎంత దయనీయమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. అంటే పేదోడు సామాన్యుడు నోరెత్తలేడనే కదా మీ అహంకారం. ఇవాళ ఆరోగ్యశ్రీని నిలిపేయటంలో మీ అహంకారం ఏంటని అడుగుతున్నాను. ప్రశ్నిస్తానని చెప్పని ఓట్లు అడుక్కున్న ఆయనేమో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారినే ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇవాళ ఒకటే అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని. చాలామంది పేపర్లోళ్ళు, చాలామంది యూట్యూబర్సు అంటే చంద్రబాబు నాయుడు గారికి వంత పాడతా ఏమని మాట్లాడుతున్నారు? కేంద్రం నీతి ఆయోగ్ ఇదే ఇదేంటి, మామూలుగా ఆడు చెప్పాడు ఈడు చెప్పాడు, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ పీపీపీ కింద ఇచ్చేయమని చెప్పారని చెప్పి చెప్తున్నారు. మీకు అంత మోజుంటే, మీ వాళ్ళకు దోచి పెడదామని కనుక మీకుంటే కొత్తగా మెడికల్ కాలేజీలు పెట్టు. పీపీపీ కింద మెడికల్ కాలేజీ పెట్టండి. పెట్టద్దని ఎవడన్నా అన్నాడా? నీ బ్రాండింగ్ ప్రకారం నువ్వు చేసుకో. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆస్తిగా 17 మెడికల్ కాలేజీల్లో మొదలుపెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఒక్కొక్క కాలేజీకి 60 నుంచి 70 ఎకరాల పొలం కొనుగోలు చేసి ప్రజాధనంతో కొనుగోలు చేసి ఢిల్లీ నుంచి అన్నిటికీ పర్మిషన్లు తీసుకొచ్చి 17 కాలేజీలకి కావలసినటువంటి అన్ని అనుమతులు తీసుకొచ్చి శరవేగంగా నిర్మాణం చేస్తుంటే మీ రెక్కంగానే జగన్ గారు 7 కాలేజీలు పూర్తి చేస్తే ఆ మిగతా నిర్మాణంలో ఉన్నటువంటి 10 కాలేజీలని మీరు తాకీదులు ఇచ్చి, అంటే రాతపూర్వకమైన తాకీదులు ఇచ్చి ప్రతి కాలేజీని ఎక్కడ ఉన్నది అక్కడే నిలిపేయమని చెప్పని మీరు ఇచ్చారు కదా. ఆ 10 కాలేజీల్లో పనులాపేయమని కాగితాలు ఇచ్చి ఆర్డర్లు వేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన మాట్లాడతాడు. జగన్కి అంత పేదవాళ్ల పట్ల ప్రజల పట్ల అంత మమకారం ఉంటే 5 ఏళ్లను పూర్తి చేయొచ్చు. కానీ అది సిగ్గు కూడా పడకుండా చంద్రబాబు నాయుడు గారు 17 మెడికల్ కాలేజీలు 2 ఏళ్లు కరోనా పోతే 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయాలని ఆలోచన చేయటం,
స్థలాలు కొనటం, 7 కాలేజీలు పూర్తి చేయటం, 10 కాలేజీలు సగంలో ఉండటం గొప్పగా అనిపించట్లేదా? చూసి సిగ్గు అనిపించట్లేదా చంద్రబాబు నాయుడు గారు? ఎలా మాట్లాడతారు? రోజుకొక అబద్ధం, పూటకొక అబద్ధం. ఇక అంత మోజుంటే కొత్తగా కాలేజీలు పెట్టుకోండి. ప్రైవేట్లో మెడికల్ కాలేజ్ పీపీ మీకు కావాల్సిన వాళ్ళందరికీ పెట్టుకోండి. ఎవడొద్దన్నాడు? ఇవాళ మెడికల్ కాలేజీలకి టెండర్ పిలిచాం అని చెప్పి గొప్పగా చెప్పారు. టెండర్లు పిలిచినటువంటి మెడికల్ కాలేజీకి ఎవడూ రాకపోతే దానికి జగన్ రౌడీజం అంట. జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తాడా? ఈ రాష్ట్రాన్ని అట్ట చేస్తున్నాడు, ఇట్ట చేస్తున్నాడు అన్నారు. నిన్నటిదాకా ఏం కోతలు కోశారు? సొరకాయ కోతలు కోశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి వ్యాపారస్తుల్ని లేదా ఇండస్ట్రియలిస్ట్ని తోలేస్తే మేము రాగానే అందరూ క్యూ కట్టి పరిగెట్టుకుంటూ వస్తున్నారు అని చెప్పి మాట్లాడారు కదా. మరి ఈ